మనం చేసే దోషము కానీ దేవుడే కానీ కనిపెడితే, మనం చేసే దోషములు, మనం చేసే పాపం దేవుడే కానీ హృదయంలో ఉంచుకుంటే మనం ఎప్పుడో చనిపోవలసిన వారం. మనం ఎప్పుడు ఈ భూమి మీద ఉండవలసిన వారం కాదు. మనము ఈ రీతిగా జీవించవలసిన వారం కాదు. కాబట్టి మన పాపం బట్టి మనకు శిక్ష రావాలా. ఏం శిక్ష అది? పాపం వలన వచ్చు జీవితం ఏమైంది? మరణము. కాబట్టి మన పాపం బట్టి మన పాపం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని పాపం చేసినామో. అందుకని అంటా ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా నీవు దోషంలో కండిపెట్టి చూచినేడలా ఏందంట ఎవడు. కాబట్టి నేను నిలువలేను, నా దోషం నేను జ్ఞాపకం చేసుకుంటే నీ ఎదుట, అయినను నీవు నా దోషములన్నీ క్షమించావు. కాబట్టి నిజమే కదా, మన దోషం మనం చేసుకుంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని దోషం